మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుకట్పల్లి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణ అమలుకు శ్రీకారం చుట్టినట్లుగా తెలిపారు. పేదల ప్రభుత్వం భూమి పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. అక్రమార్కుల భరతం పడతాం, కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. గడిచిన 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఈ రిజిస్ట్రేషన్ సెక్టార్లోనే కాకుండా భూములకు సంబంధించిన సెక్టార్లో కూడా అనేక ప్రక్షాళన చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేదవాడికి మధ్యతరగతి వారికి భూములున్న ఆసాములకి భద్రత కల్పించే అనేక కార్యక్రమాలు మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. పెద్దలు స్థానిక పార్లమెంటు సభ్యులు 3-4 అంశాన్ని రేజ్ చేశారు. అవి కూడా నిజం. వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అనగతొక్కి సామాన్య ప్రజలకి, పేదవాళ్ళకి, నిరుపేదలకి ఈ ప్రభుత్వం అండగా ఉండే దాంట్లో ఎప్పుడూ కూడా ఒక్క నిమిషం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ కేబినెట్ లో ఉన్న మేము కానీ రెండవ థింకింగ్ ఈ ప్రభుత్వానికి ఉండదని కూడా ఈ వేదిక ద్వారా పెద్దలతో పాటు మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ బిల్డింగ్లు కట్టి వదిలేయడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ పట్టా భూములు పోతే ఎట్లయితే మనం కంపల్సరీ ఇస్తాము, ప్రభుత్వ అవసరాలు ఉంటే మీరు దాన్ని అక్వైర్ చేయదలుచుకుంటే ఆన్ ఫార్మేట్ పట్టా ల్యాండ్స్ మీరు డబ్బులు ఇచ్చి తీసుకొని ప్రయత్నం చేయండి. మీకు తెలుసు రిజిస్టర్డ్ వాల్యూ ఇక్కడ 10 లక్షలు ఉంటే దాని ప్రాక్టికల్ వాల్యూ 10 కోట్లు ఉంటుంది. కాబట్టి తీసుకున్నాం 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా బాయిలు తవ్వుకొని బోర్లు వేసుకొని కల్టివేట్ చేస్తున్నటువంటి ఆ కుటుంబాల భూములు మీరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడక్కడ తీసుకుంటా ఉన్నారు. నేను కొన్ని దిక్కులు ఆపే ప్రయత్నం చేసిన, కానీ నేను వ్యక్తిగతంగా పోయి ఆపే ప్రయత్నం చేయొద్దు. ఈ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసుకుంటా దానికి ఒక మార్గాన్ని అన్వేషించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే,